Hello students, welcome to the Excellence Coaching Center పాతపట్నం అండ్ మ్యాథ్రన్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రీసెంట్గా మేము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. నెక్స్ట్ ఇయర్ సైనిక్ అండ్ నవోదయ ఎగ్జామ్స్కి 1 ఇయర్ కంప్లీట్ కోచింగ్ ఉంటుంది. ప్రతి టెస్ట్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేసి అండ్ వీక్లీ వన్స్ మొత్తం ఎగ్జామ్ గురించి వీక్లీ టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఈరోజు క్లాస్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్, మాస్, కెపాసిటీ అండ్ టైం, మనీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలామంది ఇప్పటికి కూడా మెజర్మెంట్స్లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనకి మెజర్మెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే లెంగ్త్ కానీ మాస్ మనం రెగ్యులర్గా వెయిట్ అనుకుంటాము. దాని గురించి నెక్స్ట్ కెపాసిటీ అంటే వాల్యూమ్స్లో కన్వర్షన్ల గురించి, అలాగే టైము సెకండ్స్, మినిట్స్, అవర్స్ ఆ కన్వర్షన్స్, అలాగే మనీ కన్వర్షన్స్. ముఖ్యంగా అయితే మనకు ఒక టేబుల్ ఉంటుందండి. ఇందులో ఆ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎలా వస్తుందంటే అన్నింటికి ఒకేలాగా ఉంటుంది. జస్ట్ లెంగ్త్, మాస్, కెపాసిటీ అవి మారుతుంటాయి. ఏంటంటే కిలోమీటర్, హెక్టోమీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. సో ఈ డెసిమీటర్ని డిఎం అని పెట్టుకుంటాము, డెకామీటర్నేమో డ్యామ్ అని యూజ్ చేస్తాము. ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్తోనే మనకు అన్ని కన్వర్షన్స్ కూడా జరుగుతాయి. ఓకేనా? ఓకే, ఇంట్రడక్షన్ చూడండి. ఇక్కడ టేబుల్ కూడా పెట్టాను. ఎప్పుడైనా మనం ఏదైనా కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 కిలోమీటర్ అని ఇచ్చాడు. 1 కిలోమీటర్కి మనం లెఫ్ట్ టు రైట్ సైడ్ మూవ్ అయ్యామనుకోండి, సో డ్యామ్ కావాలి అంటే డెకామీటర్స్ ఇవి కావాలనుకోండి, జస్ట్ ఒక 2 జీరోస్ యాడ్ చేస్తాం, 100 డ్యామ్. ఓకే, అలాగే ఒక హెక్టోమీటర్, 1 హెక్టోమీటర్ ఎన్ని డెసిమీటర్స్ అని అడిగాడు అనుకోండి, కౌంట్ చేయండి, 1 2 3 1000 డెసిమీటర్. ఇది లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే. ఇప్పుడు అలా కాకుండా రైట్ టు లెఫ్ట్ మూవ్ అయ్యామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటీమీటర్ ఉంది, 1 సెంటీమీటర్కి రైట్ టు లెఫ్ట్ మూవ్ అయ్యామనుకోండి, ఎన్ని హెక్టోమీటర్స్ అని అడిగారు అనుకోండి, సో 1 2 3 4 డినామినేటర్లో రాయాలండి. 1 2 3 4 హెక్టోమీటర్స్ అనమాట. ఈ టేబుల్ కానీ మీకు బాగా గుర్తుంటే ఈ కన్వర్షన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో నవోదయలో కానీ సైనిక్లో కానీ 3-4 బిట్స్ కవర్ అవుతాయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ డిలోని, సిహెచ్ఎస్ఎల్లోని, రైల్వే జాబ్స్లోని, అలాగే ఎస్ఎస్సి, సిఆర్పిఎఫ్, కొన్ని 10th ఇంటర్ మీద మీరు ఏదైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాటికి చాలా వరకు ఈ బిట్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి. కంప్లీట్గా వీడియో చేయండి, చాలా మంచి క్వశ్చన్లు ఉన్నాయి ఈ వీడియో మొత్తంలో. ఓకే, నెక్స్ట్ అలాగే అదేంటిది మనం ముందు చెప్పుకుంది లెంగ్త్కి సంబంధించి. తర్వాత మాస్లో ఏముంటాయి, సేమ్ జస్ట్ గ్రామ్స్ యాడ్ అవుతాయి. కిలోగ్రామ్, హెక్టోగ్రామ్, డెకాగ్రామ్, గ్రామ్, డెసిగ్రామ్, సెంటీగ్రామ్, మిల్లీగ్రామ్. లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు న్యూమరేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, 1 డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీగ్రామ్స్ అని అడిగాడు అనుకోండి, ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ. ఇది ఎన్ని ప్లేసెస్ లెక్క పెట్టండి, 1 2 3, సో 1000 సెంటీగ్రామ్స్. ఓకే, రివర్స్లో 1 సెంటీగ్రామ్ ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ డెకాగ్రామ్స్ అని అడిగాడు అనుకోండి, 1 2 3 కింద యాడ్ చేయాలి, అంతే. సో అర్థమైంది కదా. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఈ 1000 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ కెపాసిటీ కిలోలీటర్, హెక్టోలీటర్, డెకాలీటర్, లీటరు, డెసిలీటర్, సెంటీలీటర్, మిల్లీలీటర్. అలాగే 1 మినిట్ మనకి 60 సెకండ్స్, 1 అవర్కి 3600 సెకండ్స్, 1 డేకి 24 అవర్స్, 1 వీక్ 7 డేస్, 1 ఇయర్కి 12 మంత్స్. అదే లీప్ టోటల్ 365 డేస్ అండ్ లీప్ ఇయర్ అయితే 1 డే ఎక్స్ట్రా ఉంటుంది, 366 డేస్. ఇవి ఈజీయే. నెక్స్ట్ మనీ, 1 రూపీకి 100 పైసే ఉంటుంది. ఓకేనా, అదే డెసిమల్లో రాయాలనుకోండి 0.01 అనమాట. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఫారెన్ హీట్ టు సెల్సియస్. సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ -32 × 5/9. ఓకే, ఇప్పుడు
అదే మనకు ఫారెన్ హీట్ కావాలనుకోండి, ఈ 5/9 అటువైపు వెళ్తే 9/5 సెంటీగ్రేడ్ అవుతుంది. ఈ -32 అటు వెళ్తే +32 అవుతుంది. ఓకే, ఈ రెండు ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక ఫార్ములా గుర్తున్న సమ్స్ అన్ని మనం. ఫస్ట్ క్వశ్చన్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డ్యామ్? కిలోమీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. డ్యామ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది. సో 1 to 100 డ్యామ్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 13 డాగ్. డాగ్ ఎక్కడ ఉంది? డెసిగ్రామ్స్. ఇక్కడ ఉంది. ఎందులో అడిగాడు? సారీ, డాగ్ అంటే డెకాగ్రామ్స్. ఎందులో అడిగాడు? డెసిగ్రామ్స్ లో అడిగాడు. సో 1 డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 డెసిగ్రామ్స్. సో ఎక్కడ ఉంది? 13 అన్నాడు కాబట్టి 1300 డెసిగ్రామ్. సో 13 ఇంటూ 1 డాగ్ 100 డెసిగ్రామ్స్ కాబట్టి ఇంటూ 100 చేస్తారు. 1300 డెసిగ్రామ్స్ అవుతుంది అనమాట. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. 3.47 కిలోలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోలీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎందులో అడిగాడు? హెక్టోలీటర్లో అడిగాడు. హెక్టోలీటర్ ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. అంటే 1 కిలోలీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 హెక్టోలీటర్. సో 3.47 కిలోలీటర్ అంటే 10 హెక్టోలీటర్ కదా, 10 హెక్టోలీటర్ వేయండి. ఇంటూ 10 అవుతున్నప్పుడు ఒక ప్లేస్ పక్కకి వెళ్తుంది. 34.7 హెక్టోలీటర్. యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. చేంజ్ 627 సెకండ్స్ టు మినిట్స్ అండ్ సెకండ్. సో 627ని మనం మినిట్స్లోకి మార్చాలంటే 60తో డివైడ్ చేయాలి. 61 జర్ 60, 27. ఓకే, 2 ప్లేసెస్ దింపాం కాబట్టి 27. సో 10 minutes 27 seconds. Your answer is option D. Next, convert the 6.25 into paise. So 1 rupee ki 100 paise kabatti 600 plus 25 paise. Total answer entante 625 paise. The value of 284 foreign heat in degree Celsius. సెల్సియస్ లో కావాలి, ఫారెన్ హీట్ ఇచ్చారు. సో ఫార్ములా ఏంటి? సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ ఫారెన్ హీట్ -32. ఓకే, 5/9 ఫారెన్ హీట్ ఎంత ఇచ్చారండి? 284 -32. 5/9 284 నుండి 32 చేస్తే 252. 9 1 జా 9 2 జా 18, 7 రిమైండర్ ఉంటుంది. 9 8 జా 72. సో 140. ఆన్సర్ ఎంత అవుతుందండి? 140 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, 6 minutes past 5 in the morning ఈజ్ రిటర్న్ యాజ్. పాస్ట్ అన్నాడు. ఓకే, అంటే 5 AM కంటే తర్వాత 5 AM అయిన తర్వాత 6 minutes అయిందంట. పాస్ట్ అంటే ఎక్కువ అయిందని. ఓకే, సో 5 AM దాటి 6 minutes ఎక్కువ అయిందని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి 5 6 AM అవుతుంది అనమాట. ఓకే, మార్నింగ్ అన్నాడు కాబట్టి AM. ఓకే, 4/5 of meter when written in the fraction of kilometers is equal to 4/5 of మీటర్ని కిలోమీటర్స్లోకి మార్చమంటున్నాడు. సో 1 meter ఈజ్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్ కదా. ఈ మీటర్ ప్లేస్లో 4 into 5000. సో దీన్ని ఎలా చేస్తారు? 5 1s are 5, 0.80, 0.8/1000 అని రాస్తారు. సో ఇక్కడ మామూలుగా 0.8 లేకపోతే 0.008 అని వచ్చేది. కానీ ఉంది కదా, పైన ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది కాబట్టి మొత్తం ఎంత అవుతాయి? 3 zeros వచ్చి ఒక 8 అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 0.008 కిలోమీటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 7/10 of a kiloliter when written in the fractions of deciliter is equal to 710 kiloliter. ఏం కావాలంట? రిటర్న్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ డెసిలీటర్. ఓకే, 1 కిలోలీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డెసిలీటర్స్ అండి? 1 2 3 4 అంటే 4 zeros యాడ్ చేయాలి, డెసిలీటర్ అవుతుంది. ఓకే, సో 1 డెసిలీటర్ ఏమవుతుంది? 1/10,000 కిలోలీటర్ అవుతుంది.
7/10 ఇంటూ 10,000 అనేది రాస్తారనమాట. ఈ 10కి ఈ 10 కట్ అవుతుంది. సో 7,000 డెసిలీటర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ హౌ మెనీ డెసిగ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ 2.07 హెక్టోగ్రామ్స్. సో 1 డెసిగ్రామ్స్ హౌ మెనీ డెసిగ్రామ్స్ దేర్ ఇన్ 2.07 హెక్టోగ్రామ్ అంటున్నాడు. 2.07 హెక్టోగ్రామ్స్. 1 హెక్టోగ్రామ్ ఎంత ఉందండి? 1 హెక్టోగ్రామ్ ఇక్కడ ఉంది, డెసిగ్రామ్ ఇక్కడ ఉంది. అంటే 1 హెక్టోగ్రాము 1000 డెసిగ్రామ్స్. సో 2.07 ఇంటూ 1000 డెసిగ్రామ్స్. సో 2 ప్లేసెస్ మూవ్ అవుతాయి కదా. ఓకే, 2 జీరోస్ పోతాయి. 207 ఇంకో జీరో ఎక్స్ట్రా కూడా వస్తుంది అనమాట. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, 2 డెసిమల్స్కి 2 జీరోస్ పోతాయి, ఇంకో జీరో ఉంటుంది కాబట్టి 2070 అనమాట. నెక్స్ట్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. మామూలుగా 1000 లీటర్ అన్నా 1 కిలో లీటర్ అన్నా 1 మీటర్ క్యూబ్ అన్నా ఒకటే. 1000 లీటర్ అన్నా 1 కిలో లీటర్ అన్నా 1 మీటర్ క్యూబ్ అన్నా ఒకటే. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? 1 లీటర్ అంటున్నాడు, మీటర్ క్యూబ్లో ఇచ్చాడు. సో 1000 లీటర్. 1000 లీటర్ అంటే 1 మీటర్ క్యూబ్ ఎంత? 1000 లీటర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1 లీటర్ అడుగుతున్నాడు కాబట్టి ఈ లీటర్ ఇలా ఉంచుతారు, 1/1000 అనమాట. 1/1000 అంటే 0.001. 0.001 ఎక్కడ ఉంది? యువర్ ఆప్షన్ ఈస్ సి. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ చెప్పాను 1 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ అంటే మీరు క్యూబ్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక చిన్న ట్యాంక్ అనుకోండి, లెంగ్త్ మీటరు, బ్రెడ్త్ మీటరు, హైట్ మీటరు ఇలా ఉందనుకోండి, ఇది ఒక చిన్న ట్యాంక్ అనమాట. ఇందులో ఎంత పడుతుందంటే మొత్తం 1 కిలో లీటర్ వాటర్ కానీ ఏదైనా మనము నింపొచ్చు. సో 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో లీటర్. ఏంటి? లెంగ్త్ 1 మీటర్ ఉంటుంది, హైట్ 1 మీటర్ ఉంటుంది, లెంగ్త్ 1 మీటర్ ఉంటుంది, బ్రెడ్త్ 1 మీటర్ ఉంటుంది. ఇది ఒక చిన్న ట్యాంక్ లాగా ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకి మొత్తం ఎంత పడుతుంది? వాటర్ కానీ ఏదైనా లిక్విడ్స్ మనం పోస్తే 1 కిలో లీటర్ పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 6.07 మీటర్ క్యూబ్ ఇన్ లీటర్స్. ఓకే, ఆల్రెడీ చెప్పాను మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 6.07 ఇంటూ 1000. ఓకే, ఈ 2 జీరోస్ 6070 లీటర్స్ అనమాట. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ కన్వర్ట్ ద 7.013 మీటర్ క్యూబ్ ఇంటూ కిలో లీటర్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో లీటర్. సో సేమ్ ఉంటుంది ఆప్షన్, ఏం మారదు. 7.013 కిలో లీటర్. ఓకే, నెక్స్ట్ విశాల్స్ వెయిట్ ఈస్ 78 kg 15 grams అండ్ మోహిత్ వెయిట్ ఈస్ 57 kg 250 grams. విశాల్ వెయిట్ ఈస్ హౌ మచ్ మోర్ దాన్ దట్ మోహిత్ వెయిట్? సబ్స్ట్రాక్షన్ చేస్తాము. 78 కిలోగ్రామ్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా 15 అని రాయకూడదు, 015 అని రాయాలి. 015 నుండి 57 సబ్స్ట్రాక్షన్ చేయాలి, 250 రాయాలి. 5, 11 నుండి 5 తీస్తే 6, 9 నుండి 2 తీస్తే 7. ఎక్కడైనా ఆప్షన్లో 765 ఉందా? ఉంది. సో ఇది నోట్ చేసేయండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నిధి బాట్ 4 kg 250 grams యాపిల్స్, 7 kg 125 grams పపాయ అండ్ 5 kg 450 grams ఆరెంజ్ ఫ్రమ్ ఫ్రూట్ సెల్. హౌ మచ్ ఫ్రూట్స్ డిడ్ షీ బై ఇన్ ఆల్? అన్నీ యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేశాక టోటల్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. 7.125, 5.450. ఓకే, 5, 7, 5, 12, 6, 7, 8. 0.825 ఎక్కడ ఉంది? 2 దగ్గరలో ఉంది. సో ఇది 16.825 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ బి. రాహుల్ రైడ్స్ హిస్ బైసికల్ 12 kilometer per day. How many meter does he ride cycle in a week? ఓకే, వీడు 12 కిలోమీటర్ 1 డేకి రైడ్ చేస్తున్నాడంట. 1 వీక్లో ఎంత రైడ్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్. అది కూడా మీటర్స్లో ఇచ్చాడు. సో 12 కిలోమీటర్ అంటే మీటర్లోకి మారిస్తే 12,000 మీటర్స్. 1 వీక్ ఎన్ని డేస్ ఉంటాయి? 7. 12 7 84,000 మీటర్స్. A shopkeeper bought 437 meters 35 centimeter cloth. Later he found that
188.74 క్లాత్ వాస్ డ్యామేజ్డ్. వాట్ లెంగ్త్ ఆఫ్ ద క్లాత్ ఇన్ గుడ్ కండిషన్. సో దీని నుండి రిమైనింగ్ సబ్స్ట్రాక్షన్ చేస్తారు. 0.35. చూడండి, అక్కడ గ్రామ్స్ కిలోగ్రామ్స్ ఇచ్చాడు అనుకోండి, 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ కాబట్టి మనము 4.28 అంటే ఎలా రాయాలి ఇందులో? 4,028 అని రాయాలి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఎందుకంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి మనం డైరెక్ట్గా రాసేయచ్చు. ఏమని? 35 సెంటీమీటర్ క్లాత్ అని ఇస్తే డైరెక్ట్గా ఇక్కడ పాయింట్ 35 అని నోట్ చేసేయచ్చు. కానీ గ్రామ్స్లో అలా కాదు. 1 కేజీకి ఇక్కడ 1000 గ్రామ్స్, 1 మీటర్కి ఇక్కడ 100 సెంటీమీటర్. కాబట్టి వేరియేషన్ అనేది ఉంటుంది. కొంచెం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, గుడ్ కండిషన్లో అడిగాడు కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేయాలి. 437 నుంచి మనం ఎంత సబ్స్ట్రాక్షన్ చేయాలి? 188 అనేది సబ్స్ట్రాక్షన్ చేయాలి. 74, 1, 6, ఎక్కడైనా 61 3 ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఏంటి? 16 నుండి 18 తీస్తే 8, నెక్స్ట్ 12 నుండి 8 తీస్తే 4, 3 నుండి 1 తీస్తే 2, 248, 61. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, రిప్రజెంట్ 26 kg 5 grams యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెసిమల్. చూసారా, ఇప్పుడే చెప్పాను. బేసిక్గా 1000 గ్రామ్స్ అనేది 1 కిలోగ్రామ్ కాబట్టి మనం రాసినప్పుడు ఈ ప్లేస్లు అనేది చాలా క్లియర్గా చూడాలి. 26 గ్రామ్స్ ఓన్లీ 5 గ్రామ్సే. 5 గ్రామ్స్ అంటే ఎలా రాయాలి? 5 గ్రామ్స్ కేజీలో రాయాలంటే 5/1000. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే 0.005. సో 26 kg 5 గ్రామ్స్ అంటే ఎంత అవుద్ది ఆన్సర్? 26,005. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7/6 ఆఫ్ లీప్ ఇయర్ ఇన్ వీక్స్ అని అడిగాడు. సో 7/6 లీప్ ఇయర్ అంటే 366. సో ఈ వచ్చిన డేస్కి మళ్ళీ మనము 7తో డివైడ్ చేయాలి కాబట్టి ఈ 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 6 6 జా 36, 6 1 జా. సో యువర్ ఆప్షన్ ఈజ్ సి. ఆన్సర్ అనేది 61 వీక్స్ అన్నమాట. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 200 డిగ్రీ ఫారెన్హీట్ ఇన్ డిగ్రీ సెల్సియస్. ఓకే, సో ఇక్కడ ఫార్ములా కూడా ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు 5/9 F-32. 200 డిగ్రీ ఫారెన్హీట్ ఇచ్చాడు, మనకు సెల్సియస్లో కావాలి కాబట్టి సో ఏంటి? ప్లేస్ చేసేయండి. ఓకే, ఫారెన్హీట్లో 200 రాసేయండి, సరిపోతుంది. 5/9 200 మైనస్ 32. 200 నుండి 30 తీస్తే 170. 5/9 ఇంటూ 168. ఓకే, 9 1 జర్ 9, 9 1 జర్ 9, మనకి 7 రిమైండర్ ఉంటుంది. నెక్స్ట్ ఎంత? 9 8 జర్ 72, 6 రిమైండర్ ఉంటుంది. 9 6 జర్ 54. ఎంత వస్తుంది? 18.6 వస్తుంది అనమాట. ఇప్పుడు 18.6 ఇంటూ 5 చేయండి. 18.6 ఇంటూ 5, 5 6 జర్ 30, 5 8 జర్ 40, 43, 5 1 జర్ 5. అరౌండ్ ఆన్సర్ ఎంత వస్తుంది? 93.3 డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 804.291 kg ఇన్ డెకాగ్రామ్స్ అని అడుగుతున్నాడు. కేజీ ఇచ్చాడు, డెకాగ్రామ్స్లోకి మనం మార్చమంటున్నాడు. ఫస్ట్ 1 kg ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డెకాగ్రామ్స్ అనేది ఐడెంటిఫై చేయండి. సో 1 kg లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది కాబట్టి 1 kg ఈజ్ ఈక్వల్ టు 100 డెకాగ్రామ్స్. సో ప్లేస్ చేసేయండి. 804.291 ఇంటూ 100 ఇంటూ 100 కాబట్టి ఒక 2 ప్లేస్లు ఇటువైపు మూవ్ అవుతాయి అన్నమాట. 80429.1. యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. కన్వర్ట్ ద 2222 అవర్స్ ఇంటూ డేస్ అండ్ అవర్స్. సో 2000 దీన్ని ఎందులోకి మార్చమన్నాడు? డేస్లోకి మార్చమన్నాడు. అంటే మనం 24తో క్యాలిక్యులేషన్ చేయాలి. 24తో క్యాలిక్యులేట్ చేయాలంటే 24 10 జా 240 కాబట్టి 24 9 జర్ అవ్వచ్చు. 9 4 జర్ 36, 9 2 జర్ 18, 21, 2 16, 24 9 జర్ 2 16, 62, 24 2 జా 48 అంటే 92. సో మన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ డి. మరి ఇంకా అంతా క్యాలిక్యులేట్ చేయకూడదు మనం. 92 అనేది ఎప్పుడు వచ్చిందో అక్కడికి మనం ఆప్షన్ టిక్ చేసేయాలి. ఎందుకంటే
మనకు టైం సరిపోదు కాబట్టి. రామ్ స్లెప్ట్ రామ్ స్లెప్ట్ at 9:30 p.m. and got up at 6 a.m. next day. How much time did he sleep? ఓకే. 9:30కి పడుకున్నాడండి. నెక్స్ట్ డే 6 AM మళ్ళీ లేచాడనమాట. ఎన్ని అవర్స్ పడుకున్నాడు? మామూలుగా ఒక 10 అనుకోండి. ఓకే. 10 అనుకోండి. రౌండ్ ఫిగర్ ఏద్దాం. 10 ఇక్కడ ఒక 12కి 2 అవర్స్ ఉంటది. అక్కడ 6 AM అనుకో. అంటే 8 అవర్స్. ముందొక హాఫ్ అన్ అవర్ వదిలేసాం కాబట్టి అది కూడా యాడ్ చేయండి. 8 hours 30 minutes. యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. In the morning, the temperature was minus 10 degrees and it is decreased 3 degrees Celsius by the evening. What was the temperature in the evening? -10 డిక్రీజ్ అయింది కదండి. అంటే ఇంకా మీరు -3 చేయాలన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది? -13 degree Celsius అవుతుంది. ఆన్ ద డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, సో డెసిమీటర్ ఇచ్చాడనమాట. మీటర్ పక్కన ఏముంటుంది? డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ ఉంటుంది. ఈ ఆర్డర్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి మనకేమడిగాడు? 1 డెసిమీటర్ మీటర్లో అడిగాడు. మామూలుగా చూడండి, డెసిమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. 1 డెసిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1/10 మీటర్స్ కదా. రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నాం మనం. 1/10 మీటర్స్ కాబట్టి 1 డెసిమీటర్ అడుగుతున్నాడు. 1 డెసిమీటర్ ఏమో 1/10 మీటర్ అనమాట. 1/10 అంటే 10⁻−1 అని రాయొచ్చు కదా. ఈ 10⁻−1 మీటర్. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే. ఈ ఆర్డర్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కడున్నా ఏంటంటే కిలోమీటర్, హెక్టోమీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఓకే. డెసిమీటర్ తర్వాత సెంటీమీటర్ అన్నమాట. సెంటీమీటర్ తర్వాత మిల్లీమీటర్. థ్యాంక్ యూ. మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా లోకల్‌గా ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఉంటే మా కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకోండి సమ్మర్ హాలిడేస్‌లో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.